దేశంలో మరోసారి బాంబు పేలుళ్లకు పాల్పడాలి అనుకున్న ఉగ్రవాదుల కుట్ర భగ్నం చేశారు హైదరాబాద్ పోలీసులు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్తో పాటుగా సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో పనిచేస్తున్న సమీర్ వీళ్ళిద్దరూ అల్ హింద్ ఇతేహుదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆ సంస్థకు సిరాజ్ నెంబర్ 1గా సమీర్ నెంబర్ 2గా ఉంటున్నారు. సౌదీ అరేబియా నుంచి గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ ఉగ్ర కుట్రలకు వీరిని రెడీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులతో వీరిని బాంబు పేలుడు చేసేలా పురుగొల్పుతున్న విషయాన్ని తెలంగాణ పోలీసులు కనిపెట్టారు. ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరితో సంప్రదింపులను నిఘా సంస్థలు గుర్తించాయి. సిరాజ్ సమీర్ దేశంలో పక్కా ప్రణాళిక ప్రకారం పేలుళ్లకు పథకరచన చేసి ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పన్నాగం పన్నారు. ఇందుకోసం పొటాషియం క్లోరైడ్, సల్ఫర్ తదితర పేలుడు రసాయనాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారు. పేలుడు పదార్థాల తయారీపైన ఆన్లైన్లోనే అవగాహన పెంచుకున్నారు సిరాజ్ అండ్ సమీర్. ఈ నెల 21, 22 తేదీల్లో విజయనగరం పరిసరాల్లో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్ నిర్వహించాలని స్కెచ్ చేశారు. ఇంతలోనే వీరి కుట్రను భగ్నం చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు, నిందితులు మరికొందరు యువకులు దీంట్లో పాల్గొన్నారు. మైనర్లతో కూడా తరచూ సమావేశాలు నిర్వహించడాన్ని గుర్తించారు పోలీసులు. గ్రూప్ 2 సన్నద్ధత పేరిట హైదరాబాద్కు వచ్చిన సిరాజ్ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించాడు. పేలుళ్ల రిహార్సల్స్ కోసం విజయనగరంలోని తన చిరునామాకే ఆన్లైన్లో పేలుడు రసాయనాలను తెప్పించుకున్నాడు. వీరి కార్యకలాపాలపై సమాచారం అందడంతో నిఘా ఉంచారు తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, చాలానే తతంగా నడిచినట్టుగా చూస్తున్నాం. సో వీళ్ళు ఒక సంస్థని ఏర్పాటు చేయటం, సో దీని ద్వారా పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా కూడా క్లియర్ కట్గా అర్థమవుతున్న సిచ్యువేషన్. పోలీసులు ఏమైనా డైవల్ చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది పహల్గామ్ ఉగ్ర దాడి ఘటనకు సంబంధించి ఆ తర్వాత దేశంలో మరోమారు బాంబు పేలుళ్లకు సంబంధించి ఉగ్రవాదులు కుట్ర చేసేందుకు పథకం పన్నారు. దీన్ని పూర్తిగా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేశారని చెప్పుకోవచ్చు. విజయనగరానికి చెందినటువంటి సిరాజ్ ఉర్ రెహమాన్ తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు సంబంధించిన సయ్యద్ సమీర్ ఇద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేశారు. అయితే సిరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ అన్వేషణకు సంబంధించి ఉండగా ఇటు లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో సమీర్ పనిచేస్తా ఉన్నారు. అయితే వీరిద్దరు కూడా ఆల్ హిందూ ఇతేహుదుల్ ముస్లిమీన్ సంబంధించిన అహీం సంస్థ పేరిట ఒక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సంస్థకు సంబంధించి సిరాజ్ నెంబర్ 1గా ఉన్నారు, నెంబర్ 2గా అయితే సమీర్ ఉన్నారు. అయితే ఇద్దరు కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి ఉగ్రవాద సంబంధించిన కుట్రకు తెరలేపారనేది ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించిన నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఏదైతే దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఖాతా ఓపెన్ చేయడం, ఆ తర్వాత చాలా మందితో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే యువకులు దేశంలో ఒక పక్కా ప్రణాళిక ప్రకారం పేలుళ్లకు సంబంధించి పథకరచన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి పూర్తిగా వీటన్నిటిని విస్తరించడానికి పూర్తిగా పన్నాగం పన్నారు. ఇందుకోసం పొటాషియం క్లోరైడ్ తో పాటు సల్ఫర్ ఏదైతే ఇతర పేలుడు రసాయనకు సంబంధించిన పదార్థాలను అమెజాన్ ద్వారా కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పేలుడు పదార్థాలకు సంబంధించి తయారైనటువంటి ఆన్లైన్ లో అవగాహన పెంచుకోవడం, ఆ తర్వాత ఉగ్రవాద వ్యవస్థను బలపరిచే విధంగా ఈ ఇద్దరు యువకులు ప్రస్తుతం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 21 లేదా ఏదైతే 22 తేదీలో విజయనగరం పరిసరాల్లో బాంబు పేలుళ్లకు సంబంధించి రిహార్సల్ కూడా నిర్వహించి స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతలోనే వీరి కుట్రలు మొత్తం కూడా తెలంగాణ పోలీసులు భగ్నం చేశారని చెప్పుకోవచ్చు. మొదట తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇన్ఫర్మేషన్ రాగానే ఆ తర్వాత ఏపీ పోలీసులతో సంయుక్తంగా దాడుల గురించి ఇద్దరినైతే అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు సంబంధించి మరికొంతమంది యువకులు, మైనర్లు కూడా ఈ వీటితో ఏదైతే సమావేశాలు జరిగినట్టుగా గుర్తించారు. గ్రూప్ 2 సన్నద్ధతకు సంబంధించి ఏదైతే సిరాజ్ అనే వ్యక్తి అతను సన్నద్ధం కావడం, ఆ గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు విజయనగరం కూడా సిరాజ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పేలుల కోసం రిహార్సల్స్ చేసి ఆ విజయనగర్ లో తన చిరునామాకు సంబంధించి ఆన్లైన్లో పేలుడు రసాయనాలు కూడా సిరాజ్ తెప్పించుకున్నారు. వీరి కార్యకలాపాలకు సంబంధించి మొత్తం ఇవన్నిటి కూడా నిఘా వర్గాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలకు పూర్తిస్థాయిలో సమాచారం అందించడంతో సిరాజ్ ఇంటిపై దాడి చేసి విజయనగరంలో పోలీసులు మాత్రం రిమాండ్ కూడా తరలించారు. వాళ్ళ దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా రాబట్టారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు నిందితులకు సంబంధించి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ సంబంధించి రిమాండ్ కూడా విధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇద్దరికి సంబంధించి ఆ రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి. సిరాజ్ ఇద్దరు కూడా